చాలా మంచి నెలలో ఇది జరుగుతుంది. ఒకటి బాలల దినోత్సవం మొన్ననే చేసినాం. రెండోది 20 నవంబర్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ రైట్స్ డే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్, అకేషన్. ఇంకోటి, ఈ విషయం మీద చాలాసార్లు మనం మాట్లాడుతూనే ఉన్నాము, కానీ ఇప్పుడు నేను అనుకుంటున్న తల్లిగారింటికి వచ్చింది సమస్య. గుడ్, ఇది రాజకీయమే. పాయింట్ 3, పిల్లల చదువు రాజకీయమే. అండ్ వాళ్ళ సామాజిక వర్గాలు కానీ గర్ల్స్ ఇష్యూ కానీ ఇట్స్ ఎ స్పేస్ ఫర్ కంటెస్టేషన్. ఆ స్పేస్ కోసమే ఈ తగాదా అంతా. సో తెలంగాణలో ఈరోజు నేనంటాను ఎమర్జెన్సీ ఉంది ఈ విషయం మీద పనిచేయడానికి, అండ్ సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభము ఎంత సంక్షోభంలో ఉంది అంటే, ఒకటి దాదాపుగా 60% చిల్డ్రన్ ప్రైవేట్కు మూవ్ అయిపోయారు, ఒక 40% చిల్డ్రన్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. ఇది విశ్వాసము కోల్పోయిన తనం పేద వర్గాలకు. ధనిక వర్గాలు ఎట్లాగో ఏదో ఒక స్కూల్కి పోతారు, వాళ్ళని మనం ఏం అనలేము వాళ్ళ దగ్గర. బట్ ముఖ్యంగా నాన్ పూర్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ పాఠశాలలను మనం పటిష్టం చేయలేదు, విశ్వాసం కలిగించలేదు, కాబట్టి ఆ విధంగా మూవ్ అయ్యారు. ఐ టెల్ యూ, ఈ రాష్ట్రంలో 18,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది స్కూల్ ఎడ్యుకేషన్. ఐ టాక్ ఓన్లీ అబౌట్ స్కూల్ ఎడ్యుకేషన్. ఈ 18,000 కోట్ల రూపాయలు ఒకవైపు అయితే, ఈ దాదాపుగా 37 లక్షల మంది పిల్లలు ప్రైవేట్లోకి వెళ్తారు. మోటా 50,000 రూపాయలు పర్ యానం వేసుకున్న 18,000 crores ప్రజల నుంచి ప్రైవేట్కి వెళ్తున్నాయి డబ్బులు. సో అది చాలా భారం. ఆ భారంలో కవిత గారు మీరు అన్నట్టుగా ఎక్స్క్లూడ్ అయ్యేది గర్ల్స్. పైకి పోతున్నా కొద్దీ డబ్బు పిల్లగానికి పెట్టాలన్నా అమ్మాయికి పెట్టాలన్నా అంటే అమ్మాయి ఇంటికాడ ఉండవలసిందే. సో దట్ ఈజ్ అనదర్ మేజర్ థింగ్. మూడో పాయింట్ ఏంటంటే, అసలు క్రక్స్ ఎక్కడ జరిగిందంటే, యాజ్ ఎ టీచర్స్ ఉన్నారు కాబట్టి, టీచర్స్ పిల్లలు స్కూల్లో ఉన్న పిల్లలకు టీచర్లను లెక్కిస్తారు, అది ప్రాబ్లం. గ్రామంలో ఉన్న పిల్లలకు టీచర్లను లెక్కించాలి. ఇప్పుడున్న పరిస్థితిలో టీచర్లు కూడా అది మాట్లాడతలేరు ఎందుకో మరి. ఐ థింక్ జాగృతి టీచర్స్ యూనియన్ దీని మీద ఒక స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంట్స్ ఏమంటున్నాయంటే 1:16 చిల్డ్రన్ ఉన్నారు, మేము ఎందుకు టీచర్లను ఇవ్వాలి అనేది ఒక ప్రశ్న. యాక్చువల్లీ ఆ పిల్లలు ఎందుకు తగ్గారు అంటే, టీచర్లు తక్కువ ఉన్నారు కాబట్టి పిల్లలు తగ్గారు. నేను ఒక కాంక్రీట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 60 మంది పిల్లలు ఉంటే 2 టీచర్లనే ఇస్తారు గవర్నమెంట్ యాజ్ పర్ నామ్. నా 2 టీచర్లే ఉన్నారు కాబట్టి మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరం కూడా 5 టీచర్లు ఉన్న బడికే పంపుతాం, 2 టీచర్లు ఉన్న బడికి పంపం. వాళ్ళకి అంత సెన్స్ ఉంది ప్రజలకు. సో వచ్చే సంవత్సరానికి 30 అవుతారు వాళ్ళు. అయ్యా ఈ బడి నడుస్తలేదు, 30 మంది వెళ్ళిపోతే ఒక టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఎందుకంటే నామ్ ప్రకారంగా. సో దిస్ నామ్లోనే ఒక ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్లీ 60 లక్షల మంది పిల్లలకు 62 లక్షల మంది పిల్లలకు ఎంతమంది టీచర్లు ఇస్తున్నారని అడగాలి మనం. ప్రభుత్వమే వల్లనే పిల్లలు ఖాళీ అయ్యారు బడులకు, కాబట్టి మీరు హ్యాపీ ఉన్నారు ఎవ్రీబడి. మీరు చీఫ్ మినిస్టర్ అయినా హ్యాపీ ఉంటారు, అమ్మ బాగుందిరా నాయన టీచర్లు పిల్లలు వస్తలేరు మన బడికి, టీచర్లను ఇవ్వాల్సిన అవసరం లేదని అనగలరు మీరు కూడా. ఎప్పుడో అవుతారు మీరు, ఎప్పుడో. ఇట్లనే మా ప్రాబ్లం అంతా ఇదే. మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, మళ్ళీ పత్త లేకుండా పోతారు. కానీ నీవు పోవు అని నాకు తెలుసు, అందుకోసం వచ్చిన నేను. సో నా అనాలజీ చెప్తున్నా నేను. పోలింగ్ బూత్, ఓటర్ బూత్లో ఓటర్ బూతింగ్ సెంటర్ ఎప్పుడు పెడతాము, అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి పెడతాం. ఆ ఓట్లు వేసిన బట్టి పెట్టాం మనం. దట్ ఈస్ ద అనాలజీ, యూ షుడ్ క్రియేట్ దట్ అనాలజీ. పిల్లలందరికీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే అనేది ఒకటి. రెండోది, మనం ఒక మిస్ అయినం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరచడంలో మిస్ అయ్యి ప్రైవేట్కి విచ్చలవిడిగా ప్రైవేట్ మనము పర్మిషన్స్ ఇచ్చినాము.
కానీ నేను యుఎస్లో కానీ యూరోప్లో కానీ వాళ్ళందరూ కూడా చేస్తున్నది ఏంటంటే నైబర్హుడ్ స్కూల్స్. అక్కడ ఒక మంచి పాఠశాలను ఏర్పాటు చేస్తే ఆ స్కూల్కే వెళ్ళాలి అనే ఒక నియమం వస్తే తప్పకుండా ఆ స్కూల్ బాగుపడుతుంది. పేద వర్గాలు ఆ ఏరియాలో ఉన్న డ్రైవర్ లేదా ఆ యజమాని పిల్లలిద్దరూ